మనుషుల్ని ఎవరో వచ్చి, అరే నువ్వు ఇంత పాపం చేస్తావు కదా, నువ్వు ఇంకా చర్చికి వెళ్తున్నావా, లేకపోతే దేవుడు నీకు క్షమిస్తాడు అనుకుంటున్నావా, నువ్వు అంత భక్తి చేసినంత మాత్రాన అని ఏం చేస్తూ ఉంటాడండి, వెనక్కి లాగుతూ ఉంటాడు. నీకు అసలు క్షమాపణ అనేది లేదు, నీకు అసలు మార్పు అనేది రాదు, నీ జీవితం ఇంకా మారదు అని ఏం చేస్తూ ఉంటారంటే వెనక్కి లాగేస్తా ఉంటారు. మనం ఏం చేయాలి అంటే వాటన్నిటిని మనం ఏం చేయాలంటే అధిగమించాలి. వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకోకూడదు అంటే దేవుడు మనకి ఇంకా జీవితాన్ని ఇచ్చి ఆయుష్ని ఇచ్చి ఇంకా రోజులు మనం గడుపుతూ ఉన్నామంటే దేవుడు ఇచ్చిన కృపే. ఎందుకంటే దేవుడు ఇంకా మనల్ని కోరుకుంటున్నాడంటే మార్పు, ఏమైనా మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే సమయం ఇస్తున్నాడు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, దీపం ఉండగానే నువ్వు ఏం చేయాలి, నీ ఇంటిని చక్కపరచుకో. ఏది నీ ఇల్లు? ఈ దేహమే నీ ఇల్లు. ఈ ఇంటిని విడిచిపెట్టి మనము దేవుని గృహానికి చేరవలసిన సమయం అంటూ ఒకటి ఉంది. ఆ టైం వచ్చేసరికి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, మార్చుకోవాలి. మార్చుకోలేదనుకోండి ఏమవుతాం, ఈ దేహంతో పాటు ఇక్కడే నశించిపోతాం. కాబట్టి దేవుని మార్గం తెలియజేసేదంటే నీ మనసు ఏం చేయాలి, మార్చుకోవాలా ఉందా? పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. మరి మన పాపం నుండి మనం విడుదల పొందితే మనకేమొస్తుంది? మరణానికి ఆపోజిట్ ఏంటి, వ్యతిరేక పదం ఏంటి? జీవం. నిత్య జీవంలోకి మనము ప్రవేశిస్తాము. మనము మరణించకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడు, తన జీవంలోకి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, వెనకడుగు భయపడుతూ ఉంటున్నాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే భయపడదు. బైబిల్ గ్రంథంలో చాలా సార్లు రాయబడింది, భయపడకుడి 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 అని తన బిడ్డల వారి గురించి సంబోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే లోకం నుంచి ఏం చేస్తుందంటే వెనకకి లాగుతూ ఉంటుంది, వెనకకి నెడుతూ ఉంటుంది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు భక్తిగా ఉండలేవు, నువ్వు దేవుడిలో నువ్వు నిలబడలేవు, నువ్వు ఎంతసేపు భక్తి చేసినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చాక నీ జీవితం యథావిధిగానే ఉంటుంది, నీ ఆలోచనలు యథావిధిగానే ఉంటాయి, నీ పనులు యథావిధిగానే ఉంటాయని ఏం చేస్తామంటే నీ మనసు అయినా నేను ఎంతలాగా ఉంటుంది, అసలు నీ పక్కన తోటి వారైనా కానీ నేను ఏం చేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతూనే ఉంటారు. ఇది ఈ లోకం దేవుడు. కానీ నువ్వేం చేయాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను ఈ లోకంలో జయించే ఉన్న లాభం మీరు కూడా ఈ లోకాన్ని ఏం చేయాలి, జయించాలి. మరి యేసుప్రభువు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఏం చేశాడు, అతన్ని శోధించాడా? నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ఎప్పుడు చెప్తున్నాడు, ఆయన ఉపవాసం అంటే దేవుని కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడు, శోధిస్తున్నాడు. మనం కూడా దేవునిలో మనం ఎదగాలి, ఇప్పటి నుంచైనా నా జీవితాన్ని మార్చుకోవాలి అని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని లేకపోతే ఒక ప్రణాళిక మనం అనేది పెట్టుకొని మన దేవునిలో మనం కొనసాగాలనుకుంటామో అప్పుడే మనకి ఏం ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇలాగా ఆలోచిస్తూ ఉంటే మేము రీచింగ్ టూర్కి వెళ్ళాం అనంతపురం. అక్కడ ఒకరోజు వేరే గ్రామానికి స్వార్థ ప్రకటించడానికని మేము బయలుదేరి వెళ్ళాం. ఆ ఊరు మధ్యన చెరువు అని ఒక ఫ్యాషనిస్ట్ ఊరు. అయితే ఆ ఊరిలోని మేము చర్చిలోకి వెళ్ళాము, ప్రార్థన చేశాము. అయితే వాకింగ్ చెప్పడం అయిపోయింది. వాకింగ్ చెప్పిన తర్వాత ఒక ఆవిడ వచ్చి సాక్ష్యం చేసింది. ఆ అక్క అన్యుల కుటుంబంలో ఉంది, చాలా భయంకరమైన విగ్రహారాధన చేసేవారు. అయితే ఒకనొక రోజు తన జీవితం చాలా ఏమైందంటే చాలా కృషించిపోయి తనకున్న బాధలను బట్టి, తనకున్న కుటుంబ సమస్యలను బట్టి కానీ ఎన్నో రకమైన సమస్యలతో చాలా విసిగెత్తిపోయింది. అయితే నేను ఒక రోజు ఎక్కడి నుంచో దేవుడి మాటలు వినపడితే మనసులో అనుకున్నానంట, దేవుడా నువ్వు నాకు ప్రశాంతతని ఇచ్చి నాకు మంచి జీవితాన్ని నువ్వు నాకు దయచేస్తే కనుక నేను నిన్ను నమ్ముకుంటానని అనుకున్నాను. అయితే తర్వాత రోజు నుంచి దానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఎన్నో సమస్యలు ఉన్నా కానీ చాలా ప్రశాంతమైన జీవితాన్ని తను కొనుక్కోగలిగింది. తను మంచిగా చదువుకోవాలనుకుంది, కానీ ఇంట్లో ఎవరు సహకరించే వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు సహకరించడం లేదు. కానీ తను ఎలాగైనా సరే ఏం చేసింది, చదువుకోవడానికి ప్రయత్నం చేసి చదువుకుంది. తర్వాత చిన్నగా ఏమైందంటే మందిరానికి వెళ్ళాలనుకుంది, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో విగ్రహారాధకులు. కానీ తను ఏం చేసిందంటే ఎవరికి తెలియకుండా సైలెంట్గా 2-3 గంటలు చర్చికి వెళ్ళి
దేవుని వాక్యం విని సైలెంట్గా ఇంటికి వచ్చేసేది. తనతో పాటు తన చెల్లెలు కూడా జాగ్రత్త మార్పు చెందడం స్టార్ట్ అయింది. తను కూడా దేవుని నమ్ముకుంది. ఇద్దరు సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వస్తూ ఉండేవారు. అయితే నేను 1 సంవత్సరం అయిన తర్వాత పాస్టర్ గారు అన్నారంట, నేను పలానా తారీఖున బాప్తిసాలు ఇస్తాను, ఎవరైనా సిద్ధపడే వాళ్ళు ఉంటే ఎవరైనా సిద్ధపడండి అని చెప్పారు. అయితే వీళ్ళు అనుకున్నారు, మేము బయటకు చెప్తే ఎవరైనా మా అమ్మ నాన్నని చెప్పేస్తారేమో, ఎలాగైనా సరే నేను ఆ రోజు రక్షణ పొందుకోవాలి, ఎలాగైనా నేను బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. బయటికి చెప్దాము, అయ్యగారికి చెప్దాము, అందరిలో లేదంటే ఎవరికైనా చెప్పేస్తారేమో అని వీళ్ళు భయపడుతూ ఉన్నారు. అలాగని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రహస్యంగా చెప్దామన్నా కానీ పాస్టర్ గారు ఎక్కడైనా మీ అమ్మ నాన్నకి చెప్పారా అని అడుగుతారేమో కానీ పాస్టర్ గారు కూడా వీళ్ళు ఏం చేయలేదు, చెప్పలేదు. అయితే నేను బాప్తిసాలు ఇస్తానన్న రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే బాప్తిసాలు ఇచ్చిన ప్రదేశానికి వీళ్ళు కూడా వెళ్ళారు. అందరితో పాటు వెళ్ళి పాస్టర్ గారి నీళ్ళలోకి వెళ్ళి అడుగుతున్నారు, ఎవరైనా బాప్తిసం పొందాలనుకుంటున్నారా? ఈ 4 రోజులు జరిగిన గుడికల్లో, లేకపోతే ఈ 4 రోజులు జరిగిన ఉపాసనాలలో ఎవరైనా మీ మనసును మార్చుకొని రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారంటే సైలెంట్గా వెళ్ళిపోయి, అయ్యా మేము బాప్తిసం తీసుకుంటామని అప్పటికప్పుడు వెళ్ళి వెంటనే బాప్తిసం తీసుకొని వెంటనే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసారు. కొన్ని రోజులు అయ్యేసరికి ఇంట్లో ఈ విషయం తెలిసిపోయింది. ఇంట్లో ఎన్నో రకమైన సమస్యలు, ఇంకా చర్చకి గడ్డ రానివ్వడం లేదు. అలా రానిపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు, ప్రార్థన చేసుకునేవారు. కొన్ని రోజులకి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పక్షపాతం వచ్చింది. తల్లిదండ్రులకి ఎవరైతే వాళ్ళు ఆకాంక్షపరిచారో వాళ్ళకి ఏమైందంటే తండ్రికి వచ్చింది, తండ్రికి ఏమైందంటే పక్షపాతం వచ్చింది. అయితే